ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. హైబ్రిడ్ ఫండ్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. బేసిక్గా హైబ్రిడ్ ఫండ్స్ అనేవి అసలు ఏ కేటగిరీలోకి వస్తూ ఉంటాయి, అవి ఎవరి కోసం డిజైన్ చేసిన ఫండ్స్, అండ్ వీటిలో ఇది రైట్ టైం అయినా ఇప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి అనేది తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది హైబ్రిడ్ అంటే కొంత అమౌంట్ డెట్ ఫండ్స్లో, కొంత డబ్బు ఈక్విటీ ఫండ్స్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేస్తారనమాట. దోస్ ఆర్ కాలేజ్ హైబ్రిడ్ ఫండ్స్. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే అగ్రెసివ్గా ఈక్విటీ మార్కెట్ నాకు అవసరం లేదు, కొంత క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాలా, కొంత క్యాపిటల్ అప్రిషియేషన్ కావాలి అనుకుంటే ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తారనమాట. బేసికల్గా ఇవి సీనియర్ సిటిజన్స్కి చాలా బాగుంటాయి. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చే కొంది అంటే మనం ఎంగేజ్లో ఉన్నప్పుడేమో క్యాపిటల్ అప్రిషియేషన్ ఎక్కువ ఉండాలి. సో కొంచెం అగ్రెసివ్గా ఉంటాం, తప్పేం లేదు ఆ టైంలో. అందుకని ఈక్విటీ ఫండ్స్కి వెళ్ళిపోతాం. బట్ మిడిల్ ఏజ్కి వచ్చామనుకోండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొంత కన్జర్వేటివ్గా ఉంటాం బెటర్ అనమాట. అలాంటప్పుడు డెట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్కి వెళ్తారు. నేను రిటైర్ అయిపోయాను, నాకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలి, అప్పుడు అచ్చం డెట్ ఫండ్స్కి వెళ్ళిపోతారనమాట. అందుకని హైబ్రిడ్ ఎవరికి పనికి వస్తుంది? హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి లేదా సీనియర్ సిటిజన్స్కి ఇది బాగా పనికి వస్తుంది అనమాట. మళ్ళీ ఇందులో కూడా బోల్డ్ అని వేరియంట్స్ ఉంటాయండి. ఒకటి ఈక్విటీ సేవింగ్స్ అంటారు. అంటే వాళ్ళు ఒక 65% మనీ ఈక్విటీ రెలవెంట్ వాటిలో పెట్టేసి మిగతా అమౌంట్ని డెట్ ఫండ్స్లో పెడతారనమాట. రెండోది ఏమో అగ్రెసివ్ హైబ్రిడ్. ఈ అగ్రెసివ్ ఏంటంటే ఒక 75% ఏమో ఈక్విటీలో పెడతారు, జస్ట్ 25% మాత్రమే డెట్ ఫండ్స్లో పెడతారనమాట. అది మన అగ్రెసివ్ హైబ్రిడ్ అంటాం. కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటే 75% డెట్ ఫండ్స్లో పెడతారు, అంటే ఫుల్ సేఫ్టీ కోసం. 25 మాత్రమే ఈక్విటీలో పెడతారనమాట. అది కన్జర్వేటివ్ హైబ్రిడ్. అంటే బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే ఇందులో 50 ఇందులో 50 పెడతారు. ఇప్పుడు మార్కెట్ డ్రాప్ అయింది అనుకోండి, ఈక్విటీ డల్ అయిపోద్ది కదా, అందుకని డెట్ ఫండ్లోంచి కొంత డబ్బు దీనికి కేటాయిస్తారు. లేదా మార్కెట్ బాగా పెరుగుతుంది అనుకోండి, ఈక్విటీ మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ వస్తుంటాయి కదా, అది కొంచెం కట్ చేసేసి డెట్ ఫండ్స్ పెడతారు. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో రెండింటిలో బ్యాలెన్స్డ్గా 50-50 ఉండేలా చూస్తుంటారు అనమాట. ఇలా హైబ్రిడ్లో కూడా మనకి బోల్డ్ అన్ని వెరైటీస్ వస్తాయి అనమాట. అయితే ఈజ్ ఇట్ రైట్ టైం అంటే ఎస్, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడల్లా మనకి హైబ్రిడ్లో పెట్టుకోవటం తప్పేం లేదు. చాలామంది ఈ స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ క్యాండిల్ RSI అబోవ్ 80కి వచ్చిందనుకోండి, మంత్లీ క్యాండిల్ మీద RSI అబోవ్ 80కి వచ్చిందనుకోండి, ఇది బెస్ట్ టైము మనం కన్జర్వేటివ్ ఉంటాం అని చెప్పేసి ఈక్విటీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మొత్తాన్ని సగానికి సగం హైబ్రిడ్ ఫండ్స్కి లేదా డెట్ ఫండ్స్ మూవ్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ బాగా డ్రాప్ అయ్యి మంత్లీ క్యాండిల్ మీద RSI 30-40కి వచ్చిందనుకోండి, మళ్ళీ అప్పుడు అగ్రెసివ్గా ఈక్విటీలో పెట్టేస్తూ ఉంటారు. అట్లా మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టు ఈక్విటీకి ఈ హైబ్రిడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఎస్, దిస్ ఈజ్ ద రైట్ టైం టు అలొకేట్ సమ్ మనీ టువర్డ్స్ ది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఎట్లాగూ ఏజ్ అబౌవ్ 50-55 దాటిన వాళ్ళకి ఇది ఎట్లా బాగుంటుంది కాబట్టి మనం చేయొచ్చు. చాలామంది అనుకున్నట్టు హైబ్రిడ్ ఫండ్స్లో రిటర్న్స్ రావేమనుకుంటారండి. అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే 25% డెట్ పెట్టారు కదా, అది కూడా ఈజీగా 20 దాకా వస్తుంటాయి. అంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ అనుకోండి, ఈక్విటీ కేవలం 25% ఇచ్చారు కాబట్టి అది ఒక 12-13% దాకా వస్తుంటుంది అనమాట. అందుకని మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ పెట్టేసేసి, మార్కెట్లో వాలటిలిటీని బట్టేసేసి, మీ రిస్క్ ప్రొఫైల్ బట్టేసి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ హైబ్రిడ్స్ ఆర్ గుడ్, మనం అనుకున్నంత బ్యాడ్ ప్రోడక్ట్ అయితే కాదు. ఎందుకంటే యాక్చువల్ డెట్ అనుకుంటే పెద్ద రిటర్న్స్ రావు. బట్ హైబ్రిడ్లో ఏంటంటే కాస్త ఎక్స్పోజర్ ఈక్విటీకి ఉంటుంది కాబట్టి మీరు అగ్రెసివ్గా ఎక్స్పోజర్ అవుతారా ఈక్విటీకి, లేదా తక్కువ ఎక్స్పోజర్ అవుతారు అందాన్ని బట్టేసేసి డెట్ టు ప్లస్ ఇది కాంబినేషన్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కాబట్టి మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, డిస్టర్బ్ అవుతున్నప్పుడు, లేదా ఏజ్ కొంచెం రాంగ్ సైడ్ వెళ్తున్నప్పుడు కొంత డబ్బుని హైబ్రిడ్లో కేటాయించడం ద్వారా మనం రిస్క్ని తగ్గించుకోవచ్చు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్.